కరీంనగర్లోని పాత బజార్లోని ప్రముఖ శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత బజార్లోని ప్రముఖ శివాలయం మహిమాన్వితమని స్థానిక భక్తులు పేర్కొంటున్నారు. కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుని శివరాత్రి రోజు దర్శించుకుని పునీతలమైనామంటూ భక్తులు తెలుపుతున్నారు. ఉదయం నుంచే భక్తుల తాకిడి కనిపించింది. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పరమ పావనమైన మన భారతదేశంలో అనేక జీవరాశులు సుఖమయ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి అంటే అది ఈశ్వరుని యొక్క కృప వలన. ఈశ్వరుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని శాస్త్రం కూడా ఉన్నది. సకల దేవతా స్వరూపుడైనటువంటి శంకరుడు ఆవిర్భవించినటువంటి రోజే మహాశివరాత్రి. అసలు ఈ అనంత బ్రహ్మాండాల్లో అంతటా వ్యాపించున్నటువంటి వాడెవరు అనంటే శివుడు. నారాయణమూర్తికి దశావతారాలు చెప్తారు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అని. శివునికి సంబంధించిన అవతారాలు ఏవి అని ప్రశ్న వేసినప్పుడు పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశములు పంచభూతాలు, ఆకాశంలో ఉండేటువంటి సూర్యచంద్రులు, వీటిని అన్నిటిని అనుభవించేటువంటి జీవుడు, మొత్తం కలిపి 8 శరీరాలు అని శాస్త్రాల్లో, పురాణాల్లో చెప్పబడ్డది. మిగతా దేవతలకు సంబంధించిన అవతారాలు మనకు దూరంగా ఉన్న మనకు అందుబాటులో ఉండేటువంటి అవతారాలు ఏవి అనంటే భూమి మనకు అందుబాటులో ఉన్నదే, నీళ్లు మనకు అందుబాటులో ఉన్నదే, ఆకాశము, వాయువు, సూర్యచంద్రులు రోజు కనిపించే వాళ్ళే. ఈ చెప్పినటువంటి 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో, తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఇవే ఈశ్వరుని యొక్క స్వరూపాలు. కనిపించని దేవుడు కాదు మన శంకరుడు, అందరికీ కనిపించే దేవుడు, అందుబాటులో ఉండే దేవుడు, ఆశుతోషుడైనటువంటి శంకరుడు. జన్మలేని వాడైనప్పటికీ కూడా జన్మించినటువంటి మహాశివరాత్రి. ఆ శివరాత్రి నాడు లింగరూపంలో ఆవిర్భవించినాడు శంకరుడు. అటువంటి శంకరుణ్ణి తండోపతండాలుగా భక్తులు దర్శించుకుంటూ